తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున్న మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నమస్తే, నేను ముఖేష్. ఈరోజు మనతో పాటు ఉన్నారు లోయర్ కోర్ట్, హైకోర్టు, సుప్రీంకోర్టు అడ్వకేట్ జిఎం రావు గారు. నమస్కారం సార్. నమస్తే అండి. సార్, ఈ క్వశ్చన్ అడగాలంటే కొంచెం ఇబ్బందిగా ఉంది నాకు, బట్ తప్పట్లేదు. కొంతమంది కూడా అడగమని చెప్పి ఫోర్స్ చేసి ఉన్నారు. పెళ్ళం ఇంట్లో భర్తని వేధిస్తే ఎలాంటి కేసు పెట్టచ్చు? చాలామంది ఇంటికి పోతే లైఫ్ అంతా హ్యాపీగా ఉంటుందని అనుకుంటారు. ఆఫీస్ నుంచి ఇంటికి పోతే చిరాకు పడడం, కాఫీ ఇవ్వకపోవడం, దాని తర్వాత కొన్ని సందర్భాలు అయితే పాపం మొగుడే అండుకొని తినడం, చాలా అంటే చెప్పుకుంటూ పోతే ఇంకా చాటాభారతం. అది నేను క్వశ్చన్గా అంత పెద్దగా నేను అడగలేను. కానీ ఇంట్లో పెళ్ళం వేధిస్తే మొగుడు ఏ కేసు పెట్టాలి? ఒకవేళ మొగుడు కేసు పెట్టడానికి పోతే పోలీస్ స్టేషన్లో తీసుకుంటారా? నెంబర్ 1. నెంబర్ 2, ఈ మధ్య కాలంలో గతంలో ఒకటి సోషల్ మీడియాలో వీడియో కూడా వైరల్ అయింది. తాగుబోతోడు పోయి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తాడు. ఏమైందిరా అంటే నా పిల్లలు. సో ఇది నిజంగా చాలా వైరల్ అయిపోయింది అది. సో ఒకవేళ పిల్లం నిజంగానే హరాస్మెంట్ చేస్తే ఒక భర్తగా ఆ సాడిజం నుంచి తప్పించుకోవాలి, పిల్లం సాడిజం నుంచి, అంటే ఏ కేసు పెట్టచ్చు అంటారు? తప్పకుండా ముఖేష్, యాజ్ యూజువల్గా ఒకసారి వినాయకునికి ధ్యానం చేసుకొని స్టార్ట్ చేద్దాం. తప్పకుండా. వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఈ టాపిక్ అయితే చాలా మంది వెతుకుతుంటారు అనుకుంటా ఇంటర్నెట్ లో. వైఫ్ మీద ఏం కేసులు పెట్టవచ్చు అని చెప్పేసి. ఈ మధ్య కాలంలో జరిగేది ఇదే కదా సార్? జరిగేది ఇదే. ఒకప్పుడు అంటే మొగని మాట జవదాటిని పిల్లలు ఉండేవారు. ఇప్పుడు పిల్లం ఏం చెప్తే మొగడే చేయాలంటే అంతే. ఒకటి ఏంటిది అంటే మనకు మ్యారేజ్ లైఫ్లో నేను ఆల్రెడీ ఒక వీడియో చేశాను. ఆ వీడియో ఏంటిదంటే వైఫ్ కేసెస్ పెట్టడం, 498 కేసెస్ అగేన్స్ట్ హస్బెండ్ అండ్ ఫాల్స్ కేసులు ఎట్లా డీల్ చేయాలి, నిజమైన కేసులు అయితే ఏమవుతాయి అనేది వీడియో పెట్టామని. సరే, ఇప్పుడు రివర్స్లో మీరు అడిగింది ఏంటంటే వైఫే హరాస్మెంట్ చేస్తుంది, ఇక్కడ హస్బెండ్ హరాస్మెంట్ కాదు, టోటల్గా వైఫే హరాస్మెంట్ చేస్తుంది. ఈ కాలంలో వైఫ్ ముక్కలుగా నరికి అందులో డబ్బలలో వేయడము, రకరకాలుగా చేయడము, ప్రియం గురించి వైఫ్ నరికేయడం, రకరకాలుగా నడుస్తున్నాయి. హనీమూన్కి తీసుకుపోయి కూడా చంపేయడము. కరెక్టే మీరు అన్నది. వైఫ్ మీద ఎన్ని కేసులు వేయొచ్చు అంటే ఆల్రెడీ నేను ఇవన్నీ కేసులు వేసినాను కూడా, దాని గురించే చెప్తున్నాను ప్రాక్టికల్గా. వైఫ్ పెళ్ళి అయిన తర్వాత ఇట్లాంటి బాగా హరాస్మెంట్ చేస్తుంది, వీటి డబ్బులు వాడుకొని వేరే దగ్గర తిరగడము లేకపోతే అట్లాంటివి చేస్తుంది అని అంటే యూ కెన్ ఫైల్ ఏ చీటింగ్ కేసు అండి. భార్య మీద చీటింగ్ కేసు. చీటింగ్ ఏంటిదని అంటే పెళ్లి పేరుతోటి వాడి దగ్గర ఐప్యాడ్ కొట్టేయడము, వాడి దగ్గర బంగారం కొట్టేయడము, అన్ని కొట్టేయడం. ఓకే, సో కొట్టేసి తీసుకెళ్లి అమ్ముకోవడము లేకపోతే తల్లిగారింట్లో పెట్టేయడము, ఇవన్నీ జరుగుతుంటాయి. సో అట్లాంటప్పుడు మనం వాట్ వీ కెన్ డూ ఈస్ దట్ వీ కెన్ ఫైల్ ఏ చీటింగ్ కేస్ అండ్ క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్. ఇంకా గ్రేట్ ఏంటిదనంటే ఈ కాలంలో అమ్మాయిలు డైవర్స్ తీసుకుందాము అనుకునే ముందు ఫస్ట్ ఇంటికి వెళ్ళి ఉన్న బంగారము తీసుకోవడమే కాకుండా వాళ్ళు పెట్టిన బంగారం కూడా లేపుకొచ్చుకుంటారు. దానికి ఎవిడెన్స్ ఉండదు, తీసుకొచ్చుకున్న తర్వాత మనకు కేసులో మాత్రం ఏం రాస్తారు, బంగారం మొత్తము హస్బెండ్ దగ్గరనే ఉంది, చావాలాడు అది రాస్తారు. కాబట్టి ఈమె ఎప్పుడైతే వెళ్ళిపోయిందో చాలా మంది సర్టిఫికేట్స్ తీసుకొని వెళ్ళిపోతున్నారు, చాలా మంది ప్రాపర్టీ డాక్యుమెంట్స్ తీసుకొని వెళ్ళిపోతున్నారు, చాలా మంది బంగారాన్ని కూడా తీసుకొని వెళ్ళిపోయే భార్యలు ఉన్నారు. ఇట్లాంటి సిచ్యువేషన్ లో వీళ్ళు చేయాల్సింది ఏంటంటే ఇమీడియట్ గా ఐడెంటిఫై చేసి వాళ్ళ మీద థెఫ్ట్ కేసు వేయాలి. ఎవరి మీద? వైఫ్ మీద థెఫ్ట్ కేసు వేయాలి. అది నిరూపితం అవుతుందా సార్? ఎందుకు వేయదు? ఇప్పుడు ఆమె వేరు నేను వేరే కదా. థెఫ్ట్ కేసుకి ఏమో వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో థెఫ్ట్ కేసు వేసుకోవద్దని చెప్పి రాసి లేదు కదా మనకు బిఎన్ఎస్ లో, ఐపీఎస్ లో కదా. థెఫ్ట్ కేస్ ఈజ్ అప్లికేబుల్ ఫర్ ఎవ్రీ థెఫ్ట్. చీటింగ్ కేస్ ఈజ్ అప్లికేబుల్ ఫర్ ఎవ్రీ చీటింగ్. the intention need to be proved in the cheating. So ఆ చీటింగ్ వర్తిస్తుంది, క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ వర్తిస్తుంది, మనకు ఇది వర్తిస్తుంది. నెక్స్ట్ థింగ్ ఏంటిదనంటే చాలా కేర్ఫుల్గా వీళ్ళు ప్లాన్ చేయాల్సింది ఎవరు, మన బాయ్ సైడ్ వాళ్ళు, హస్బెండ్ సైడ్ వాళ్ళు చాలా చాలా నరకాలు అనుభవిస్తున్నారండి. వైఫ్ వాళ్ళు వాళ్ళ ఇంటి మీదకి వెళ్ళిపోయి పరువు తీయడము, అంత కాలనీలో అరవడము, తో చేయడము, అది ఇది చేస్తున్నారు.
అప్పుడు మంచిగా 2 కేసులు వేయొచ్చు. అవును. దాని గురించి కావాల్సింది ఏంటి? సీసీటీవీ కెమెరాస్. ఓకే. ప్రతి రోడ్ పైన కానీ, కనీసం రోడ్ పైన లేకుండా మీ ఇంటి ముందర సీసీటీవీ కెమెరాస్, మీ ఇంట్లో సీసీటీవీ కెమెరాస్ విత్ ఆడియో అండ్ వీడియో. ఓకే. మీ ఇంట్లో బలవంతంగా వాళ్ళు ఎవరైనా కానీ ప్రవేశిస్తే యూ కెన్ ఫైల్ ఏ ట్రెస్పాస్ కేస్. ఓకే. నా ఇల్లు అండి, నాకు నచ్చకుండా నా తండ్రి కూడా రావడానికి వీల్లేదు, నా కొడుకు కూడా రావడానికి వీల్లేదు. ఓకే. ఓకే, దట్ ఈస్ ట్రెస్పాస్ వేయొచ్చండి. ట్రెస్పాస్ వాల్యూ అది. అంటే ట్రెస్పాస్ లో వైఫ్ మీద ట్రెస్పాస్ వేయొద్దని రాసలేదు కదా, అంతే కదా. ట్రెస్పాస్ వేయొచ్చు. వైఫ్ ఏం బ్రహ్మలోకం నుంచి దిగి వచ్చిందా? వీళ్ళు అందరు పరువు తీస్తున్నారు. ఆ వీడియో దొరికితే వాళ్ళందరి మీద డిఫేమేషన్, క్రిమినల్ అండ్ సివిల్ డిఫేమేషన్ కేసెస్ పడేసేయండి. ఓకే, అంతే సెట్ అవుతారు. ఇప్పుడు వైఫ్ అనుకుంటది నేను మంచిగా ఒక 490 చేసి ఆయనకి లోపటేస్తా, అది చేస్తా, ఇది చేస్తా, డొమెస్టిక్ వైలెన్స్ చేస్తా, మెయింటెనెన్స్ చేస్తా. ఆమె వేసేది 3 కేసులు, మనం ఇక్కడ 10 కేసులు వేయొచ్చు. ప్రాపర్ గా అడ్వకేట్ దగ్గరికి వెళ్తే 10 కేసులు వేయొచ్చు మనం. ఓకే, అంటే రియల్ గా ఆమె నుంచి బయటపడాలనుకుంటే రియల్ కేసెస్ ఇవన్నీ. నేనేం ఫాల్స్ చెప్పట్లేదు. ఎప్పుడైతే ఆమె చీటింగ్ చేస్తే చీటింగ్ అట్రాక్ట్ అవుతుంది, ఎప్పుడైతే ఆమె బంగారం దొంగతనం చేస్తుందో దొంగతనం అట్రాక్ట్ అవుతుంది, ఎప్పుడైతే వాళ్ళ భార్యతో పాటు వేరే వాళ్ళందరూ మన ఇంట్లోకి దొబ్బుకొని వచ్చి మనకు కొట్టడము లేకపోతే అరవడము చేయడము ఇది చేస్తే న్యూసెన్స్, అబ్యూజ్. దాంట్లో ఇంకోటి కూడా ఉంటుంది సార్. ఇప్పుడు భార్య ఒక ఎత్తు అయితే భార్యకున్న అన్నదమ్ములు ఒక ఎత్తు, వాళ్ళు వచ్చి బెదిరిస్తారు, నీవు సంపుతా బొంద పెడతా ఏంద్రా నీ సంగతి. కరెక్ట్, అది కూడా అన్నారు. అది కూడా రీసెంట్ గానే ఒక కేసు చేసిన, థ్రెటనింగ్ విత్ డైర్ కాన్సిక్వెన్సెస్ అనే కేసు వేయొచ్చు వాళ్ళ మీద. ఓకే, థ్రెటనింగ్ విత్ డైర్ కాన్సిక్వెన్సెస్ అండ్ హర్ట్. వీడు కొట్టాడు, మళ్ళా నన్ను చంపేస్తానని ఇది అంటున్నాడు అని చెప్పి ప్రూఫ్ ఉంటే మనం వాళ్ళ బామార్దుల పేరు మీద కేసు చేయొచ్చు. ఈమెకు తప్పించి ఇంకోళ్ళ మీద కేసులు వేయాలంటే డిఫెమేషన్ కేసెస్, ట్రెస్పాస్ కేసు. ఓకే, ఇందాక మనం అనుకున్నాం కదా థ్రెటనింగ్ విత్ డైర్ కాన్సిక్వెన్సెస్, ఇట్లాంటి కేసెస్ వేయొచ్చు. అండ్ ఈ కేసులు అన్ని కలిపి వేయాల్సిన పని లేదు. ఎప్పుడెప్పుడు ఈవెంట్ జరుపుతుంది అప్పుడప్పుడు కేసులు వేసుకుంటా పోవచ్చు. డిఫెమేషన్ కేసు సపరేట్, ట్రెస్పాస్ అయిన రోజు ట్రెస్పాస్ కేసు వేయండి, అదైన రోజు అది వేయండి. ఓన్లీ క్రిమినల్ కేసు 3 కేసులు వాళ్ళ బామర్దుల పైన వాళ్ళ అత్తమామల పైన పడతాయి. ఓకే, ఇదే కాకుండా ఫాల్స్ అఫిడేవిట్లు ఫైల్ చేస్తారు వైఫ్, ఇది 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 అని చెప్పేసి. అది ఫాల్స్ అఫిడేవిట్ అని ప్రూవ్ చేయగలిగితే కోర్టులో పర్జరీ కేసు వేయొచ్చు వాళ్ళ మీద, జైలుకి పోతారు. ఓకే, సో అపార్ట్ ఫ్రమ్ దిస్, ఓకే, మనం ఆలోచించినాం అనుకోండి, ప్రతి ఒక్క స్టేజ్ని గమనిస్తే మన బిఎన్ఎస్ ప్రకారంగా చాలా కేసులు వేసుకుంటూ పోవచ్చండి. వాళ్ళ యాక్ట్స్ పైన డిపెండ్ అయి ఉంటాయి. థ్రెటనింగ్, ఓకే, థ్రెటనింగ్ విత్ డైర్ కాన్సిక్వెన్సెస్, ఓకే, అబ్యూజ్. నీ అమ్మను అక్కను అన్ని తిడుతుంటారు, అదంతా అబ్యూజివ్ లాంగ్వేజ్. దాని మీద దీని మీద ఇంట్లో వచ్చినందుకు ట్రెస్పాస్ మీద ఇవన్నీ. ఓకే, సో వైఫ్ హస్బెండ్ ని తిడుతుంది, రాస్కెల్ నువ్వు మొగడమే కాదు. ఓకే, అవి అన్ని కూడా మెసేజెస్ హరాస్మెంట్ కిందికే. సో ఈ మెసేజెస్ మనకి ఏంది డైవర్స్ లో హెల్ప్ అవుతాయి ఇవి. సో ఎవరైనా కానీ హస్బెండ్ మనకు వైఫ్ మీద ఏం కేసులు వేయొచ్చు అంటే ఇవే కాదండి, ఇంకా చాలా ఉన్నాయి. సిచ్యువేషన్స్ ని బట్టి మనం చాలా కేసెస్ వేయొచ్చు, చాలా కేసెస్ ప్యాక్ చేయొచ్చు. ఓకే, ఒక నేను చేసిన కేసు ఆల్మోస్ట్ 2013లో చేశాను. ఆ 2013లో పాపం చాలా ఇన్నోసెంట్ హస్బెండ్, తెలుగు మ్యాట్రిమోనీ నుంచి పెళ్లి అయింది. తర్వాత ఆస్ట్రేలియాకి వెళ్ళారు. ఆస్ట్రేలియాకి వెళ్తే ఈ మేడం చాలా స్మార్ట్ గా ఉంటది, అంటే బ్యూటిఫుల్ గా ఉంటుంది అమ్మాయి. పెళ్లి చేసుకొని వెళ్ళాడు. నైట్ మొత్తం మాక్సిమం గా ఇది వీడియోలలో ఉంటది అనమాట. దానికి ఏమంటాం మనము, ముందేదో ఉండేదండి అపార్ట్ ఫ్రమ్ వాట్సాప్ వేరే ఉండేది. అయితే దాంట్లో ఈమె నేకెడ్ గా వేరే వాళ్ళతో మాట్లాడడం చూపించడం. ఈ అమ్మాయి వీడు షాక్ అయిపోయి ఈ అమ్మాయి ఇదేంద్ర బాబు అని చెప్పేసి చూసాడు అనమాట. చాలా విచిత్రం, చాలా అంటే చాలా విచిత్రం. ఇది నేను నా కేసు ఇప్పటికీ నా కేసు అనేది ఒక మెమరీగా పెట్టుకుంటాను. చాలా అంటే చాలా విచిత్రం ఏంటిదని అంటే, వీడు చాలా డల్ అయిపోయాడు. ఏంటిది నువ్వు ఇటువంటి పనులు చేసినావు, నేను ఇటువంటి ఎక్స్పెక్ట్ చేయలేదు, అది ఇది అని చెప్పి వీడు. ఇంకోటి గ్రేట్ ఏంటిదంటే వీడి దగ్గరికి కూడా రాలే పెళ్ళైన తర్వాత. దెర్ ఇస్ నో ఫిజికల్ రిలేషన్షిప్. ఆస్ట్రేలియా పోయినా కూడా ఇక్కడ నుంచి
ఏం చేసింది ఆమె? పెళ్లి అయింది కదా, ఒక ల్యాప్టాప్, ఒక యాపిల్ వాచ్, కాస్ట్లీ ఐటమ్స్ ఆల్మోస్ట్ ఒక 15-20 లక్షలు, 20 లక్షలు ఏందండి, ఆల్మోస్ట్ 1 crore దాకా కొట్టేసింది. డైమండ్ నెక్లెస్ కొన్నది, అవన్నీ కొనేసింది. ఫిజికల్ రిలేషన్షిప్ లేదు, ఏం లేదు. వీడు పోయి ఆఫీస్లో డల్గా కూర్చున్నాడు అనమాట. అక్కడ నుంచి ఒక మెయిల్ వచ్చింది. ఆ మెయిల్ ఎంత షాకింగ్ మెయిల్ అంటే, అది పబ్లిక్గా అవైలబుల్ ఉంది కానీ అంటే సీక్రెట్గా మన కుకుట్పల్లి కోర్టులో ఫైల్ చేశాను 2013లో. ఓకే. ఆ మెయిల్లో ఏంటిదనంటే, నాకు 5 మందితో సంబంధాలు ఉన్నాయి. అమ్మాయి మొదటి పర్సన్తో ఫిజికల్ రిలేషన్షిప్, అతను యుఎస్ వెళ్ళిపోయేటప్పుడు ఇంకో పర్సన్ కల్పించాడు, వాడితో ఫిజికల్ రిలేషన్షిప్, వీడితో లాస్ట్కి 5 మందితో ఉన్నాయి. నేను వాళ్ళను అయితే వదిలిపెట్టి ఉండలేను నేను. మీరు కూడా ఎవరికైనా అవసరం వస్తే మీరు వేరే వాళ్ళకి చూసుకోండి. ఓపెన్ స్టేట్మెంట్. మ్యూచువల్ డైవర్స్ తీసుకుందామని చెప్పేసినాం. మ్యూచువల్ డైవర్స్ తీసేసుకోవడం బెటరు, అమ్మాయి జీవితం ఎందుకు మనం ఇవన్నీ ఎక్స్పోజ్ చేయడము అంటే మ్యూచువల్ డైవర్స్ కూడా రాసుకున్నారు. మ్యూచువల్ డైవర్స్ రాసేటప్పుడు వీడియో కూడా తీపిచ్చాము. సొంతగా వితౌట్ ఎనీ ఫోర్స్ నేను మ్యూచువల్ డైవర్స్ ఇస్తున్నాను, వాళ్ళ మదర్ కూడా సిగ్నేచర్ పెట్టడం, అంతా వీడియో రికార్డింగ్ చేశాం. అది చేసిన తర్వాత ఆ అమ్మాయి ఏం చేసిందనంటే మ్యూచువల్ డైవర్స్ ఫైల్ చేయలే, ఇంకో అడ్వకేట్ని పట్టేసుకుంది. అడ్వకేట్ని పట్టేసుకుంటే వాడు ఏం చేశాడు, కాంప్లికేట్ చేసి పడేస్తాడు. అంటే ఎట్లా సార్ అది? నువ్వు అట్లెట్ ఇస్తావా మా వీడియో, ఇవన్నీ అట్లెట్ నువ్వు భరిస్తావు, నువ్వు అట్లెట్ ఇచ్చేస్తావు, నువ్వు అది ఇది అని చెప్పేసి, నేనున్నాను కదా నీకు అది ఇది అని చెప్పేసి ఆడు. సరే అని చెప్పి ఆమె ఏం చేసింది, మ్యూచువల్ డైవర్స్ ఇయ్యన్నది. సరే ఇవ్వకపోతే ఇంకా ఫైనల్ బ్రహ్మాస్త్రం ఏం చేస్తాం మనం, ఆమె మీద చీటింగ్ కేసు పెట్టింది అనమాట. చీటింగ్ కేసు పోలీస్ స్టేషన్ లో పెడితే నడవయండి ఇవన్నీ. ఇది ఒకటి గుర్తుపెట్టుకోవాలి మీరు. ఈ మాటలలో మీరు క్వశ్చన్ అడగడం మర్చిపోయారు. అంటే ఈ కేసెస్ ఇట్లాంటి సిచ్యుయేషన్లలో వైఫ్ అండ్ హస్బెండ్ గొడవలలో 99% పోలీసు వాళ్ళు యాక్సెప్ట్ చేయరు కేసెస్. ఈవెన్ దో ఇట్ ఈస్ క్రిమినల్ కేస్, దే విల్ నాట్ యాక్సెప్ట్ చేయరు. ఓకే, సో అప్పుడు ఏం చేయాలి, మనం ప్రైవేట్ కంప్లైంట్ ఫైల్ చేసుకోవాలి. ఎట్లా సార్? పోలీస్ స్టేషన్ లో కాదండి, ఇది మనం పోలీస్ స్టేషన్ లో ఫస్ట్ ఫైల్ చేయాలి. వాళ్ళు తీసుకోమని అంటారు. ఓకే, ఎప్పుడైతే వాళ్ళు తీసుకోమని అంటారో దెన్ విల్ గో టు ద కోర్ట్. లోయర్ కోర్టులోనే వెళ్ళి, అమ్మా ఇది కేసు నాది, పోలీసు వాళ్ళు తీసుకోవట్లేదు, వాళ్ళకి రెఫర్ చేయండి మీరు, లేదా మీరైనా కాగ్నిజెన్స్ తీసుకోండి అని చెప్పి. 2 రకాలుగా ఉంటుంది, ఒకటేమో పోలీస్కి రెఫర్ చేయడం, ఒకటి కాగ్నిజెన్స్ తీసుకోవడం. సో మళ్ళీ పోలీస్కి రెఫర్ చేయడం అనేది ఉంటుంది, కోర్టుకి కాగ్నిజెన్స్ తీసుకోమని చెప్పినట్టున్నాం. సో కోర్టులోకి వెళ్ళిన తర్వాత ఆమె వివరాలన్నీ జడ్జి ముందర సీల్డ్ కవర్లో పెట్టాను. మేడం ఆ టాపిక్స్ చూడండి ఆమెది, నేను పబ్లిక్గా అయితే నేను ఆర్గ్యుమెంట్ చేయలేను, ఈమె గురించి ఈ కేసు వేస్తున్నాను ప్లీజ్ అని చెప్పగానే ఆమె మీద అరెస్ట్ వారెంట్ ఇష్యూ అయిందండి. ఆమె మీద అరెస్ట్ వారెంట్ ఇష్యూ అయింది. ఓకే, సో ఇవాళ రేపు అమ్మాయిలు ఉన్నారు, ఇదొకటే కేసు కాకుండా ఇది పెళ్ళైన కేసులో ఇట్లాంటి పనులు చేయొచ్చు మనం. యూ కెన్ ఫైల్ ట్రెస్పాస్ కేస్, యూ కెన్ ఫైల్ చీటింగ్ కేస్, యూ కెన్ ఫైల్ పర్జురీ కేస్, అండ్ ఇందాక చెప్పినవన్నీ మనం థెఫ్ట్ కేస్, ఇట్లాంటివన్నీ టైం లోపల ఫైల్ చేయాలండి. ఇప్పుడు నేను ఒక కేసు ఫైట్ చేస్తున్నాను, జస్ట్ ఎల్లుండే ఉంది అది కేసు, వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో కేసు. వైఫ్ ని ఎట్లా ఇరికిచ్చాడంటే, లాకర్లో నుంచి ఈమె దొంగతనం చేసిందని చెప్పి ఆమె మీద క్రిమినల్ కేసు ఫైల్ చేశాడు, ప్రైవేట్ కంప్లైంట్, అండ్ దట్ కేస్ ఈస్ గోయింగ్ ఫర్ 10 years నౌ. అది పాపం రైట్ అడ్వకేట్ లేడు, ఏం లేడు, ఆ 10 years నుంచి ఆ కేసు నడుస్తూనే ఉంది. అండ్ అడ్వకేట్ ఉంటే 1 year లో కేసు క్లోజ్ చేయొచ్చా సార్? లేదండి, దట్ క్రిమినల్ కేసెస్ అనేది ఇట్ విల్ టేక్ మినిమం 3 to 5 years. అంత తొందరగా లేదు, ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ ద కోర్ట్ ఆల్సో అండ్ అదర్ సైడ్. ఓకే, సో ఆ రకంగా మనకేంటిదనంటే, ఈ హస్బెండ్ వాళ్ళ అత్తమామలు కూడా భయపడాల్సిన పని లేదు. నేను ఓన్లీ హస్బెండ్ వాళ్ళ గురించే ఈ వీడియో చేస్తున్నాను కాబట్టి చెప్తున్నాను. వేరే వీడియోలో అమ్మాయిలు ఎట్లా సేఫ్ గార్డ్ కావాలి, అమ్మాయిలు ఎట్లా కేసు ఫైల్ చేయాలనేది కూడా చెప్పాను నేను. ఐఎమ్ నాట్ పార్షియల్. మనకేంటిదనంటే, లైఫ్ అనేది ఎంత స్మూత్ గా మనము నడిపించుకోగలుగుతామో చూడాలి. నా అడ్వకేసీ ప్రాక్టీస్ లో నేను ఒక దీక్ష లాంటివి తీసుకుంది ఏంటంటే, ఐఎమ్ అగేన్స్ట్ ఫాల్స్ కేసెస్, ఐఎమ్ అగేన్స్ట్ హరాస్మెంట్. ఐదర్ హస్బెండ్ వైఫ్ ని హరాస్ చేసినా కానీ నేను ఐ విల్ ఫైట్ బై ద సైడ్ ఆఫ్ ద అగ్రీవ్డ్ పర్సన్.
సో సొసైటీలో మనకు శాంతి అనేది ఉండాలి. ఈ కేసెస్ పెంచుకొని రివెంజ్లు పెంచుకొని ఇవన్నీ కాదు. ఓకే. సో మీరు అడిగిన దానికి ఇవే కాదండి, ఇంకా చాలా కేసెస్ ఉన్నాయి. ఎస్. అన్ని కేసెస్ మనం ఎక్స్పోజ్ చేయలేము. ఎస్. సో చాలా కేసెస్ మనం వైఫ్ మీద కూడా ఫైల్ చేయవచ్చు. ఓకే. సో మొత్తానికి పెళ్ళం వేధిస్తే ఏ కేసు పెట్టాలనే దాని మీద చాలా చక్కటి క్లారిటీ ఇచ్చారు సార్. ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్ ముఖేష్ గారు.